హైదరాబాద్ కోహెడా గ్రామంలో హైడ్రా భారీ కూల్చివేతలు చేపట్టింది. అయితే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడున్న స్థానికుల ప్లాట్లు కబ్జా చేసి ఇక్కడ మా ఫామ్ హౌస్ కట్టారంటూ కంప్లీట్ చేయడంతో హైడ్రా అధికారులు హుటాహుటిన వచ్చి ఏదైతే కట్టారో ఈ ఫామ్ హౌస్ కానీ, ఈ బిల్డింగ్ కానీ, ఒకటి కట్టిన ఆవుల షెడ్ కానీ కంప్లీట్‌గా కొలాప్స్ చేయడం జరిగింది. అయితే ఏం జరిగింది ఈ ఘటనలో? కంప్లెయింట్ ఎప్పుడు ఇచ్చారు? ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఓనర్ ఉన్నాడు. ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? మీకు కంప్లెయింట్ నోటీస్ ఎప్పుడొచ్చింది? అండ్ దీని వెనకున్న ఏం జరుగుతుందంటారు? సార్ నా పేరు బాలరెడ్డి అండి, నాది బ్రాహ్మణపల్లి. నేను ఇది 2012లో కొన్నానండి ఈ ల్యాండు. కొన్న తర్వాత కొంతమంది నన్ను దౌర్జన్యం చేసి నన్ను ఈ ల్యాండ్లకు రానియకుండా చేస్తే నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టులో నాకు ఇంజక్షన్ ఆర్డర్ కమ్ డిగ్రీ వచ్చింది. తర్వాత నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది. నేను వ్యవసాయం చేసుకుంటూ 2013 నుంచి నేను వ్యవసాయం చేసుకుంటూ 4 ఆవులు, 2 కోళ్ళ ఆవులు, నాకు 4, 5 గొర్రె పిల్లలు చూసుకుంటూ నేను ఈయనే జీవనం గడుపుతున్నా. నాకు ఈ మధ్యనే ఈ చుట్టూ గొల్లు తిరుగుతూ సెక్యూరిటీ కోసం నేను కోర్టుకు పోతే నువ్వు ఏదన్నా సెక్యూర్ చేసుకోవయా, దానికి గిట్ట మేం చెప్పాలన్నా అని చెప్పి అంటే నేను సెక్యూర్గా కంపౌండ్ వాల్ పెట్టుకోవడం జరిగింది, ఫ్రీ కాస్ట్ వాల్ పెట్టుకోవడం జరిగింది, ఆవులకు షెడ్ వేసుకోవడం జరిగింది. మొన్న శుక్రవారం నాడు సాయంత్రం నాకు నోటీస్ ఇచ్చి నిన్న శనివారం నాడు 3 గంటలకు వచ్చి నాకు రిపోర్ట్, నీ పేపర్లు తీసుకురా, నువ్వు ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినావంట, ప్లాట్లు రోడ్లు కబ్జా పెట్టినావంట అంటే, లేదు సార్ నేనైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, నేను ఆవుల కోసం దొడ్డు వేసుకున్నా, నేను కావాల్సుకొని ఉండడానికి కోసం కొంత ఏమంటారు సార్ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ కట్టుకుంటున్నా సార్. నేను ఎక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎక్కడ కానీ నేను బిజినెస్ చేస్తలేను. నేను శ్రీశైలంలో ఉన్నాను సార్, వస్తాను సార్, నాకు కొంచెం టైం ఇవ్వంటే ఎక్కడ టైం ఇవ్వకుండా నాకు కాదు కాకాసని రావాల్సిందే అంటే శుక్రవారం నాడు సాయంత్రం నోటీస్ ఇచ్చి శనివారం 3 గంటలకు రమ్మంటే నేను శనివారం పొద్దున్నే దర్శనం చేసుకొని హరిబరిగా వచ్చి 4:30కు ఇంటికి వచ్చి 5:30 ప్రాంతంలో నేను హైడ్రాకు పోతే అప్పటికే సార్ రంగనాథ్ గారు ఫుల్ డిసైడ్ అయిపోయింది. అప్పటికే కూలగొట్టేయాలి అని చెప్పేసి అవతలోళ్ళకి చెప్పడం. ఇప్పుడు ఎవరైతే ఆ ఎన్మండుగురు 15 మంది 50 మంది అంటారు సార్, తప్పు సార్. ఇది 170 ప్లాట్లు అంటారు సార్, తప్పు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా సార్, ఆడ ఎన్మండుగురుకు తప్ప ఇక మిగతోళ్ళు ఈ ప్లాటుకు ఈ ల్యాండ్కు సంబంధించిన వాళ్ళు కాదు. అప్పటికి నేను పోయినాక అడిగిన ఒక లేడీ ఉంది, 954 సర్వే నెంబర్ ఇది సార్, ఆమెకు ఈ అప్రోచ్ రోడ్ అంటది, అది ప్రూఫ్ చేస్తే నేను ఇట్నే వెళ్ళిపోతా సార్ అని చెప్పిన. ఆమెకు 951కి ఎలాంటి సంబంధం లేదు సార్ అని చెప్పిన. అయినా వినకుండా లేదు నేను ఏ పేపర్ చూపిస్తానా, కొన్ని ఇప్పుడు తెచ్చిన సార్, ఇప్పుడు నా తర్వాత రేపు చూపిస్తానా కానీ నాకు టైం ఇవ్వకుండా నిన్న పిలిచిండు. నిన్న 5:30కు నాకు టైం 5 నిమిషాలు ఇచ్చి ఇవాళ వచ్చి కూల్చిపోయిండు. నేను కోర్టుకు పోయినా, నాకు ఆర్డర్ కోర్టు ఇంజక్షన్ ఇచ్చింది. ఇదే ఎవరైతే కంప్లైంట్ పెట్టిర్రో వాళ్ళు 2016లో నా మీద ఏమంటారు వాళ్ళ ప్లాట్లు నేను కబ్జా చేశాను, వాళ్ళ ప్లాట్లకు గుంసాంచుకొని వచ్చినని చెప్పి కంప్లైంట్ పెడితే 2018లో కొట్టేసిందండి. వాళ్ళు ఇచ్చిన పేర్లు గిట్టి ఇక్కడ ఉన్నాయి చూడండి సార్ మీరు, వీళ్ళే సార్, వీళ్ళే దాని మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళు. మళ్ళీ బద్రి అశోక్ సార్, ఇగో చూడు సార్, ఈ పేర్లు ఈ ఎన్మండుగురే సార్. ఇది 2018లో 19లో కొట్టేసారు సార్. వాళ్ళు ఏదైతే మీరు ప్లాట్లు అంటారో అదేం అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాట్లు కాలేదు, మీరు ప్లాట్లను మీరు లేఅవుట్ చూపించలేకపోయారు, ప్లాట్లు అవి కావు, అది ల్యాండ్ బాలరెడ్డిదే కరెక్ట్ అని చెప్పి కొట్టేయడం జరిగింది సార్. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దుగాల 21 నాడు హియరింగ్ వాళ్ళ జడ్జిమెంట్ వచ్చేది ఉంది సార్. అందులోకి ఓడిపోతామని అక్కస్తోటే ఎవరెవరినో 10 మందిని గుంపు వేసుకొని పోయి ఆ రంగనాథ్ గారికి రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ఇవాళ చూడండి సార్, నా దగ్గర ప్రైవేట్ ల్యాండ్ సార్, ఇది ముఖ్యంగా ఇది ప్రైవేట్ ల్యాండ్. ఊటిన కొట్టడానికి నాదేమో చెరువు నాలాలో లేదు, లేకపోతే సికం ల్యాండ్ కాదు, లేకపోతే ఏమంటారు సార్ మన బఫర్ జోన్లో లేదు, నాదేమో గవర్నమెంట్ ల్యాండ్ కాదు, నేనేం పెద్ద బిల్డింగులు అపార్ట్మెంట్లు కట్టి బిజినెస్ చేస్తలేను. నేను ఉండడానికి షెల్టర్, నా ఆవుల కోసం షెల్టర్ వేసి షెడ్ వేసి నేను అది గోడ గిట్ట కట్టలేదు సార్. చలో ఇవంటే గోడ కూల్చినావు, పర్మిషన్ లేదు. ఆవుల షెడ్ దొడ్లకు గిట్ట పర్మిషన్ ఏంటి సార్? జాలి కట్టాను సార్, చుట్టూ కుక్కలు పోకుండా, మీద రేకులు వేసి కింద జాలి కట్టినా. ఇప్పుడు దాని ఫోటోలు గిట్ట మీకు సబ్మిట్ చేస్తా. ఇదంతా ఆవుల షెడ్ గిట్ట కూలగొట్టాలన్నా సార్? ఇంత దౌర్జన్యమా సార్? నేనేమంటున్నాను సార్, నాకు ఒక్కరోజు టైం ఇవ్వకుండా ఇంత ఊటిన గుళ్ళగొట్టడానికి కారణమేంది? ఈ వ్యవస్థ నేను ఇవాళ 52 ఏళ్ళు సార్, నేను ఈ వ్యవస్థను ఇప్పటిదాకా నేను ఎన్నడూ చూడలేదు, వినలేదు. నేను కన్నుతో వినలేదు, చూడలేదు, చెవులతో వినలేదు. నేనేమంటున్నాను సార్, నాకు లీగల్గా లేకపోతే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే అని చెప్పిన నిన్న నేను.
అయినా వినకుండా ఇవాళ నేనేమంటున్నాను సార్, ఇంత ప్రాపర్టీ డ్యామేజ్ చేసిండు. ఏంది సార్, నేను ఒక రూపాయి కూడబెట్టుకొని నేను కట్టుకుంటే ఇవాళ వచ్చి 10 నిమిషాలలో కూలగొట్టిపోయినవే, ఒక్కరోజు టైం ఇవ్వలేకపోయినవే. ఇంతగానం న్యాయం జరిగితే రాష్ట్రం ఎందుకు సార్ ఇంత దివాలా తీసింది? ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఎకరాలకు కబ్జా పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి పోలగలేవు. నేనేమంటున్నా సార్, హైడ్రా పుట్టింది దేనికోసం సార్? నాసుంటాను నేను చావగొడుతుందిక. నేనేమంటున్నా సార్, నాకు న్యాయం జరగకపోతే నాకు సావే శరణ్యం. ఇండ్లనే పెరుగుతా, ఇండ్లనే చస్తా. నేను ఇప్పటికీ చెప్తున్నా, నా తప్పేదో నిరూపించకుండా రంగనాథ్ గారు మీరు 10 మంది చెప్పిరు, 50 మంది చెప్పిరు అని అంటారు కదా, నేను అడిగిన 4 క్వశ్చన్లకు చెప్పండి. నాకు లీగల్గా ఎలాంటి తప్పున్నా మీరు పనిష్మెంట్ తీసుకోవడానికి నేను నిన్ననే చెప్పిన సార్, నాది లీగల్గా నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, నేను లీగల్గా నేను అన్ని ప్రూఫ్ చేసుకోకపోతే మీరు ఏది పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకుంటాను సార్ అని చెప్పిన. అయినా కన్సిడర్ నా మాటనే వినలే మీరు. నేను అనామకుని కాబట్టి ఇవాళ వచ్చి హడావిడిగా వచ్చి కొట్టిపోయినావు. అదే నా ఎంక నన్ను ఏమంటున్నాను సార్, నేను కబ్జా కోర్ అంటున్నావు. నన్ను ఎంత బదనాం చేస్తున్నావు అంటే, కబ్జా కోర్ని అయితే నేను కబ్జా కాపాడుకుంటా కదా సార్. నేను 12 ఏళ్ల సంది నేను ఇండ్లు ఉంటున్నాను సార్. 12 ఏళ్ల సంది ఉన్నోడిని ఇవాళ నిన్ను 10 రోజులు నేను ఆపుకోలేకపోయినా. నేను 12 ఏళ్ల సంది ఉన్నా, నేను దౌర్జన్యంగానే ఉన్నా అంటున్నారు కదా. 170 ప్లాట్లు అంటున్నావు కదా సార్. ఈ ఎన్మండుగురు కేసు వేసిరు సార్, మరి ఇంకా మిగతా లేరు సార్. ఇంకొకటి 954కి నాకేం సంబంధం సార్? వాళ్ళు చుట్టుపక్కల 952 వాళ్ళు, 951 వాళ్ళు, నాకేం సంబంధం సార్? 951కి ఏం సంబంధం? 951 చుట్టూ రోడ్లు ఉన్నాయి. 951లో రోడ్లు చూపించండి. ఇవాళ 2011లోది చూసిండు, 2024ది చూసిండు, 2011ది చూసిండు. అగో రోడ్లు ఉన్నాయి అంటాడు. రోడ్లు ఎక్కడ ఉన్నాయి సార్? జీవరాశులు తిరిగిన రోడ్లు అంటే చెట్లకి అక్కడిక్కడ పోతుంటే కొంచెం బాటర్ లెక్క ఉంటుంది కదా సార్, అది గిట్ట అంటే నేను అప్పుడే చెప్పిన సార్, అవి జీవరాశులు తిరిగిన రోడ్డు సార్, మనుషులు తిరిగే రోడ్డు కానీ లేఅవుట్ రోడ్లు కాదు సార్. అంటే అంత మంచిగా కనిపిస్తుంది కదా అంటూ ఇంకేమేమి చెప్తాం అంటే మేమేమంటాం, మా గోడు ఇన్నటోళ్ళే లేరు కదా. నాకు 24 గంటల టైం ఇవ్వలేవా? నన్ను ఇంత అద్రగనంగా ఇంత కూల్చిపోవడానికి నీకే ఏం తీసుకున్నావు? ఎందుకు చేసినావు నువ్వు? ఇదా హైడ్రా పుట్టింది దీనికోసమా? రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంది, గవర్నమెంట్ చెప్పేది ఏంది? చిల్లరలు కాపాడడానికి, నాలాలు కాపాడడానికి అని. ఇవాళ ఏం చేసినావు నువ్వు? ప్రైవేట్ భూముల కోసం హైడ్రా పుట్టింది. ఇంకొకటి మున్సిపల్ లోకట ప్రాంతాలలో లోకట పాలిత ఏమి మున్సిపల్ లేదా, గ్రామ పంచాయతీలు లేవా, లేకపోతే జిహెచ్ఎంసీ లేదా? హైడ్రా దీనికోసం రావడానికి పర్టికులర్గా కారణం ఏంది? కనీసం ఒక్కరోజు టైం ఇవ్వకుండానా? ఇంత అన్యాయమా? అంటే అనామకుని చూస్తే, రైతుని చూస్తే దేశం వెన్నెముక రైతు అంటారు. ఇవాళ నేను రైతు పని చేసుకుంటున్నాను, నన్ను ఇంత అద్రగనంగా కూలగొట్టిపోతారా? అంటే రైతు అంటోడు పాయింట్ వేసుకోవద్దా? రైతు అంటోడు తెల్లంగా వేసుకోవద్దా? తెల్లంగా వేసుకుంటే రియల్టర్ అయిపోతాడా? నేను ఇవాళ నేను ఇప్పుడంటే ఇప్పటిదాకా నేను పొద్దుగాల 6:30 7 గంటలకు వచ్చి 9:30 దాకా నేను ఇక్కడ పని చేసి ఆవులను కట్టేసుకొని గడ్డి వేసుకొని వాటిని దొడ్డిగా అడుక్కొని పెండ తీసి దొడ్డిగా అడుక్కొని నా సీసీ ఫుటేజ్లలో నేను చూపిస్తానండి. నేను దొడ్డిగా అడుక్కొని పోతా. 10 గంటలకు పోయినా అంటే మళ్ళీ 11 12 గంటలకు స్నానం చేసి తిని వస్తా, మళ్ళీ 12 1 గంటలకు నీళ్ళు తాపుతా. ఇదన్నీ నేను చేసుకుంటాను సార్. ప్రస్తుతానికి అది కూలగొట్టడానికి గల మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు సార్ మీరు? నేనేమంటున్నా సార్, ఆయనకి వాళ్ళు ఫీడింగ్ ఏమి ఇచ్చిర్రో ఆయన వన్ సైడ్ డిసైడ్ అయిపోయిండు సార్. వన్ సైడ్ డిసైడ్ అయ్యి వచ్చి కూలగొట్టిండు. నేనేమంటున్నాను సార్, ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి కూలగొట్టారంటున్నారు కదా. ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి మరి కూలగొట్టాలంటే ఎలాంటి పరిస్థితి అంటే రోడ్ లేదంటున్నారా? మరి ఏంది మెయిన్ రీజన్ ఏమని వచ్చుంటున్నా? అయితే నాకు ఆయన చెప్పడం ఏంటంటే, వాళ్ళు కంప్లైంట్ రోడ్డు నాకు నోటీసులు అయితే చేసిండు, రోడ్డుకి ఆక్యుపై చేసినామని సార్. నేను రోడ్డు ఆక్యుపై చేసినట్టు ప్రూఫ్ చేస్తే నేను వెళ్ళిపోతా సార్ ఆడికించి అని చెప్పిన. నేనేమంటున్నా, నేను ఏ తప్పు చేసినా అని ప్రూఫ్ చేసిన, నేను ఇల్లీగల్గా ఉన్నాను ప్రూఫ్ చేసిన, నేను అది ఇడిచిపెట్టిపోతా సార్ అని చెప్పిన. అయినా దాన్ని నా మాటను ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను సార్, ఇది కట్టి కూలగొట్టడానికి నాకు పర్మిషన్ లేదు అన్నాడు. పర్మిషన్ నేను అడిగిన సార్, మున్సిపల్లో పోయి పర్మిషన్ అడిగితే రేకుల షెడ్కి ఇయ్యం, మేము ఆర్సీసీకి ఇస్తామన్నారు సార్. నేను సపోర్ట్ అంటూ ఊకున్నా. నేనేం చేయాలి సార్? పోనీ నువ్వు పర్మిషన్ తీసుకోలేదన్నావు, నువ్వు పర్మిషన్ తీసుకో, వారం 15 రోజులలో నాకు పర్మిషన్ తీసుకొని వచ్చి చూపి, లేకపోతే డిమాలిష్ చేస్తాను టైం ఇయ్యి, హెచ్చరించు, లేకపోతే అవకాశం ఇయ్యి. ఒక రైతును నేను, నాకు తెలిసో తెలియకనో కట్టుకున్నా, నాకు ఆ కట్టేటోళ్ళు గిట్ట ఏమన్నారు, దీనికి పర్మిషన్ అవసరం లేదన్నారు. సేమ్ మున్సిపాలిటీకి పోతే అదే మాట అన్నారు. కాబట్టి నేను ఎందుకు పర్మిషన్ లేదంటే ఇది కట్టుకోవడానికి? మీ ప్రైవేట్ ల్యాండ్ అంటున్నారు కదా, మీ ల్యాండ్లో మీరు కట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? అదే నేనేమంటున్నా, రేకులతో కట్టుకున్నావు కాబట్టి మేము పర్మిషన్ ఇయ్యం. ఆర్సీసీకి అయితే పర్మిషన్ ఇస్తాం. అంటే గోడతో కొడితే పర్మిషన్ ఇస్తాం, రేకులతో కట్టుకున్న దానికి మేము పర్మిషన్ ఇయ్యం. అది వాళ్ళ రీజన్. నాకు వీళ్ళు చెప్పింది గిట్ట పర్మిషన్ అవసరం లేదు దీనికి అన్నారు కాబట్టి నేను నమ్మిన. ఇప్పుడు నన్ను మోసం చేసింది వీళ్ళు చెప్పిందా వాళ్ళు చెప్పిందా పక్కకు పెడితే, కూలగొట్టి ఇంకా నా న్యాయం చేసిండు నన్ను రంగనాథ్ గారు.
సార్ ఇప్పుడు స్థానికులు ఏమంటారు సార్ మీ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మెయిన్ మీ మీద ఏం అలిగేషన్ చేస్తా ఉన్నారు అంటే నేనంటే ల్యాండ్ గ్రాబర్ అంటే నేను ఒక దొంగను, అంటే నేను ఒక ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయంట నా పేరు మీద. అంటే రంగనాథ్ గారికి చెప్పిన విషయం. చలో నేనేమంటున్నా, హైత్నార్ పిఎస్లో వీళ్ళు పెట్టిన కేసు తప్ప, అంటే ఈ ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నా వాళ్ళు పెట్టిన కేసులు తప్ప ఇంకే కేసు ఉన్నా నేను 100% ప్రూవ్ చేయదు. నేను దేనికైనా సిద్ధం. అంటే నేను దొంగను, లంగను, లేకపోతే మర్డర్ చేసినట్టు ఎలాంటి కేసులు ఉన్నా నేను దేనికంటే దానికి సిద్ధం. వీళ్ళు పెట్టిన కేసులు తప్ప, వీళ్ళు ఫ్రాడ్ కేసులు తప్ప. ఈ కేసులో గిట్ట నాకు జడ్జిమెంట్ వచ్చింది క్లియర్. 2018లో నాకు జడ్జిమెంట్ వచ్చింది. మీరు చెప్పింది రాంగ్ అని. ఇప్పుడు నాకు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా. ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు ఇస్తారు బ్రదర్? నేనేమంటున్నా, నేను దొంగనైతే, నేను ల్యాండ్ గ్రాబర్నైతే, నాకు పేపర్లు నా దగ్గర లేకపోతే, నాకు అనుకూలమైన పేపర్లు లేకుంటే జడ్జిమెంట్ 1 డేలో జడ్జిమెంట్ ఇస్తుందండి, స్టే ఇస్తుందా? ఇది మెయిన్ మీ మీద కబ్జా చేశారని అలిగేషన్ వేస్తున్నారు కదా, అది ఎందుకు వచ్చింది అంటారు మీరు? నేనేమంటున్నా సార్, కబ్జా అనే పదము అవతలోని దొంగ అంటేనే కదా సార్ పోలీస్ స్టేషన్లో కేసో ఏదో అవుతుంది. కొట్టిండు అంటేనే కదా సార్ కేసు అవుతుంది. నన్ను కబ్జా దొంగ అంటారు, కబ్జా కోరు అంటారు. కబ్జా చేస్తే డాక్యుమెంట్, వితౌట్ డాక్యుమెంట్ చేసింది కబ్జా అవుతుంది సార్. చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకొని నడుమ 10 మందిని పెట్టుకొని తినుకుంటూ కూర్చుంటే కబ్జా అవుతుంది సార్. 10 మంది కాపలాతో కూర్చుంటే కబ్జా అవుతుంది సార్. నేను ఒక్కరిని వస్తారో ఒక్కరిని పోతా. పొద్దున 6:30కి వస్తా, పొద్దుముఖంగా 9-10 గంటల దాకా ఉంటా. ఓసారి నాకు ఏదన్నా పని ఉందంటే 10 గంటల దాకా అయినా నిన్నే ఉంటా. మరి ఒక్కనే ఉంటా కదా సార్. కబ్జా చేసుకున్నాడు ఒక్కడు తిరగగలుగుతాడా సార్? దౌర్జన్యం చేసినాడు ఒక్కడు ఉంటాడా సార్? అంటే దౌర్జన్యానికి కబ్జాకు అర్థం లేదు. నేను అగ్రికల్చర్ మీరు చూడండి సార్, ఇప్పుడు అగ్రికల్చర్ నేను అందులో చూపిస్తా. 3 ఎకరాల ఆవులకు గడ్డి వేసి సొప్పేసిన నేను కబ్జా ఎట్లా అవుతుంది సార్? ఇవాళ నాకు అఫీషియల్గా ఎంఆర్ఓ గారు, 3 ఎంఆర్ఓలు, ఒక విఆర్ఓ నాకు అగ్రికల్చర్ రన్ అవుతుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చిండు. నాకు ఇంతకుముందు ఇది ఏవైతే బద్రి అశోక్ వాళ్ళు కేసు పెట్టిర్రో అప్పుడు గిట్ట నాకు పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేసిన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిర్రు, జొన్నసేన వేసి ఉంది, చుట్టూ ఫెన్సింగ్ ఉంది, గేట్ ఎక్కించుకొని ఉంది, క్లియర్గా ఇచ్చిండు. మరి నేను కబ్జా ఎట్లా అవుతుంది సార్? కబ్జాకు అర్థమైంది సార్. నాకు తెలిసి అయితే ఏ పేపర్ లేకుండా మీ ప్లాటు స్థానికులు అంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఈ ప్లాట్లు మాయని చెప్పి మీ మీద కంప్లీట్ ఇచ్చారా, లేకపోతే ఎలా ఇచ్చారు కంప్లీట్? ఏమని రాసి ఇచ్చారు? మా ప్లాట్లో మీద గుసాంచుకొని వచ్చి దౌర్జన్యంగా వచ్చి మా ప్లాట్లు జడగొట్టి ఆయన కబ్జా పెట్టిండు అనేది వాళ్ళ ఎలిగేషన్ సార్. నేను కబ్జా పెట్టినట్టు ప్రూఫ్ చేసుకోవచ్చు కదా సార్. కోర్టులో నడుస్తుంది కదా సార్, సివిల్ కోర్టు ఏది చెప్తే. ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఇది కొరక తినే భూమి కాదు, రొట్టె తుంక కాదు. సగం ఇవాళ సగం తిన్నా రేపు మొత్తం తింటాడు. ఇక నాకేం మిగులుతుంది అని తొందరపడనీకే. ఇది కోర్టులో సివిల్ కోర్టు ఉంది కదా సార్. నా తప్ప వాళ్ళ తప్ప తేలినాడు నేనైనా వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ పోతుందా నాకు పోతుందా కాలం నిర్ణయిస్తుంది. లేదంటే పేపర్లు నీ అధర్మం అనేది కోర్టు నిర్ణయిస్తుంది. న్యాయస్థానాలు ఉన్నాయి ఎందుకు సార్? అంటే 1 డేలో నువ్వు డిసిజన్ తీసుకొని 1 డేలో కూలగొట్టిపోవడం ధర్మమేనా సార్? నాకు తెలియక అడుగుతున్నా. 1 డేలో డిసిజన్ తీసుకొని కూలగొట్టిపోవడం కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే పెద్దోళ్ళు కబ్జా పెట్టిరని వాళ్ళతో పాటు హులి అంటే పులి అన్నట్టు ఎవరెవరో ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని కబ్జా పెడితే నేను అనామకుని, నేను రైతును పట్టుకొని నన్ను కబ్జా పెట్టిండు అనే పదం వాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? చెప్పండి సార్. నేను కబ్జా పెట్టింది ఎక్కడ? నేను ఇప్పుడు ఏమంటున్నా, చుట్టూ ప్రహారీ తప్ప, గేటు తప్ప నేను ఏమన్నా ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకొని 10 మంది ఉన్నారా నా చుట్టూ? నేను రోజు వచ్చిపోతుంటా, ఈడికేంచి ఆడదాకా అందరు చూస్తుంటారు కదా. మరి నేను ఏమన్నా 10 మందిని వేసుకొని వచ్చినా? కబ్జా పెట్టుకుంటే నేను ఒక్కడిని తిరుగుతానా సార్? కబ్జా పెట్టుకున్నాడు ఒక్కడు తిరుగుతాడా? వ్యవసాయం చేసుకుంటున్నా సార్. నాకేం పాలిస్తాయా సార్ అవి? నాకు సోకు, నాకు అవిటిని ఆనందంగా అవిటిని కాడ కూర్చుంటే నాకు సంతోషం. ఓ 4 గొర్రెలు ఉన్నాయి, ఓ 2 కోళ్ళాగలు ఉన్నాయి. వీటికి సొప్పాలకాలంటే ఆయన్ని నీళ్లు పెట్టుకుంటే దున్నుకుంటేందుకు 2 కోళ్ళాగలు అని చెప్పి కోళ్ళాగలు తెచ్చుకున్నా. ఇవాళ తీసుకొచ్చి నన్ను మొత్తం డ్యామేజ్ చేసి నాకు అత్యంత బాధాకరమైంది సార్. నా ఆవుల షెడ్డు కూలగొట్టిండు సార్. ఇవాళ అవి కుక్కలు గింతే ఉంటాయి సార్. మీరు చూడండి, ఆటమైన గొర్రెపిల్ల అంత ఉంటాయి. ఇప్పుడు నాకు పుంగనూరు ఆవులు అంటే మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఆడ ఉన్నాయి. నేను వీటిని ఎట్లా కట్టేసి నేను ఎట్లా ఇంటికి పోయి పండుకోవాలి? ఓపెన్గా చుట్టూ ప్రహరీ లేదు, వీటికి షెడ్డు లేదు. షెడ్డు నేను రేకులేసి చుట్టూ ఫెన్సింగ్ ఏమంటారు సార్, డైమండ్ జాలి కట్టినా సార్. నేను గోడగిట పెట్టలే. మరి ఎందుకు కూలగొట్టిరు సార్? సరే సార్, అంత కూలగొట్టినా, నేను పర్మిషన్ లేకుండా కొట్టినా అనుకో, ఒక్క మూగజీవాల మీద ప్రేమతోటి అన్ని ఇడిచిపెట్టేది ఉంటుంది. అంతల్ని నేను కొట్టుకపోను ఎత్తుకపోను కదా సార్. ఇదంతా కూలగొట్టినా ఓకే, నా తప్పు. ఎందుకంటే పర్మిషన్ వాళ్ళని అడిగినా ఇయ్యలేదు, నాకు అర్థం కాలేదు. సరే, నేను తప్పుని నేను అంగీకరించి నేనేం చెప్పినా మీకు, సార్ నేను పర్మిషన్ లేదనేది వాస్తవం సార్, నేను ఒప్పుకుంటా.
నన్ను అడిగితే ఇయ్యలేదు. అదైతే నేను కానీ నేను కబ్జా కూర్చునేదనేది తప్పు సార్. నేను ప్రతి పేపర్ ఇస్తా సార్. నాకు ఒక్కరోజు టైం ఇవ్వమన్నా, ఒక్కరోజు గిట్ట టైం ఇవ్వకుండా కూలగొట్టడం న్యాయమేనా? ఓకే, నేను దొంగనే అనుకుంటా. కానీ నువ్వు కనీసం నాకు ఒక 4 రోజులు టైం ఇస్తున్నావు ఆల్రెడీ. నువ్వు నాకు పేపర్లు చూపి, నువ్వు సఫిషియెంట్ పేపర్లు చూపిస్తే నేను నిడిచిపెడతా, లేదంటే కూలగొడతాను. ఎస్, ఇవాళ నేను ఒప్పుకుంటాను. ఇవి సార్ నాకు జరిగిన అన్యాయానికి నేను ఒకటే చెప్తున్నా సార్, నాకు సావేశరణ్యం. రంగనాథ్ గారికి క్లియర్గా చెప్తున్నా మీ మీడియా ముఖంలో, నన్ను పరువు ప్రతిష్ట అన్నీ తీస్తూ నా ప్రాణం మీదికి తెచ్చినావు. నేను రూపాయి కూడా పెట్టుకొని కట్టుకున్నా, 8 నెలల సంధి కడుతున్నా. ఇవాళ నేను రాత్రి కట్టలే, అబ్రకదబ్ర చేయలే. 12 ఏళ్ళ సంధి నేను ఈ పొజిషన్లో ఉంటున్నా. 12 ఏళ్ళ సంధి ఎంతమంది ఆఫీసర్లు మారి ఉంటారు సార్? ఒక్క ఆఫీసర్ని అంటే నేను మ్యానిపులేట్ చేసుకుంటా. కొన్ని కోట్లు సార్, ఆఫీసర్లను మ్యానిపులేట్ చేసుకుంటూ ఒక్కరిని చేసుకుంటా. ఇవాళ 12 ఏళ్ళల్లో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు పోయిన వాళ్ళు, 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఆఫీసర్ నేను మేనేజ్ చేస్తే అవుతారా సార్? అందరు అంతే ఉంటారా? అందరు నాకే సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మరి నువ్వు అట్లనే నువ్వు గిట్ట నాకే సపోర్ట్ చేయాలిగా. నేను మ్యానిపులేట్ చేసుకుంటూనే అయితే, నేను వ్యవస్థను మ్యానిపులేట్ చేసుకుంటూనే అయితే నువ్వు గిట్ట నాకే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కదా. నిన్ను గిట్ట నాకు సపోర్టర్గా మార్చుకుంటేటోని కదా. నేను కోర్టుకు ఎందుకు పోతుంటే? నీ దగ్గర నేను నీ చుట్టూ లేకుంటే ఎవరి దగ్గరకు పోయి నీకు చేస్తుంటే కదా. నిన్ను మ్యానిపులేట్ నేను నా వర్షం మర్చుకుంటుంటే కదా. నేను కాదు సార్ ల్యాండ్ గ్యాబర్ను. వాళ్ళు మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ చేసి మీ వ్యవస్థను దిగజార్చిర్రు. ఇది మీరు ఇంకొక 4 రోజులైతే మీకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళ అడ్వకేటే ఒక్కసారి ఈ జడ్జిమెంట్ ఇది ఓడిపోయిరని తెలియకుండా ఇంకో అడ్వకేట్కి ఇచ్చి ఎల్బీనగర్ కోర్టులో ఆయనకి ఇది తెలిసిన మరుక్షణం ఆయన ఎన్ఓసి ఇచ్చి పడేసిండు. అంటే వాళ్ళ అడ్వకేట్కే వాళ్ళు నిజాలు చెప్పారు, ఇక మీకు వచ్చి నిజాలు చెప్తారా? ఇవాళ ఎన్నిసార్లు నా ల్యాండ్లోకి వచ్చి నన్ను ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పిలిపించిండో హైతనార్ పిఎస్లో తెలుస్తుంది. నేను కేసులు నా మీద కేసు పెట్టిండు కదా, మరి నా కోర్టు ఎందుకు? నాకు పోనీ అందరు కోర్టు జడ్జీలు నాకు చుట్టాలా సార్? చట్టం నా చుట్టమా? లేకపోతే నేను ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నిన్నెందుకు మలుచుకోలేకపోతా సార్? నేను ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేను కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతా సార్? ఓ లీడర్ దగ్గరికి పోతా. పోనీ నాకు ఒక ఎమ్మెల్యే నుంచి నీకు ఫోన్ చేయించినా, ఒక మినిస్టర్ నుంచి నీకు ఫోన్ చేయించినా, లేకపోతే నీకేమన్నా సూట్ కేసు ఏమన్నా చూపించినా చెప్పు. నిజంగా నేను సూట్ కేసు చూపించను, నువ్వు హానెస్ట్ ఆఫీసర్వు, వీడు సూట్ కేసు చూపించిందంటే ఇందులో తప్పు ఉందని నేను డిసైడ్ అయిపోయినా చెప్పి అట్లా నన్ను చెప్పు. పోనీ నాకు వారం రోజులు టైం ఇచ్చినా వీడేం చూపించుకోలేకపోయిండు, వీడు లంగా అని చెప్పి డిసైడ్ చేసినవా? చెప్పండి, ఎట్లా చేసినావు చెప్పండి. నువ్వు శనివారం సాయంత్రం రిపోర్ట్ నోటీస్ ఇచ్చి, శుక్రవారం సాయంత్రం 7:30కు నోటీస్ ఇచ్చి, శనివారం 3 గంటలకు రమ్మని ఆదివారం 3 గంటలకు గూల కొడతావా? ఇదేనా సార్ న్యాయం? ఇదేనా సార్ చట్టం? లా అండ్ ఆర్డర్ని కాపాడుతావా? ఇప్పుడు అంతమందిని నా మీద కుషిగొల్పినావు కదా, మరి నీకేం ప్రూఫ్ చేయి, ఇప్పటికైనా ప్రూఫ్ చేయి. నేను మీ మీడియా ముఖంగా చెప్తున్నా, ఇప్పటికైనా నన్ను తప్పని వాళ్ళు నీకు చెప్పిన వాళ్ళు ప్రూఫ్ చేస్తారా, మీరు ప్రూఫ్ చేస్తారా? రైట్. అయితే ఈ విషయం ఏదైతుందో మీరు తప్పు లేదంటున్నారు కాబట్టి మీరు ఇదే విషయాన్ని మీరు రంగం మీద కేసు ఇస్తారా? ఏదంటే మీరు లీగల్గా మీరు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ మీరు కూడా అంటే వాళ్ళైతే మీ మీద కంప్లైంట్ ఇచ్చారో నా ఆస్తిని అక్రమంగా ఇచ్చారు, మీరు కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు కూడా లీగల్గా వెళ్ళి కోర్టు ద్వారా చూసుకోండి. రైట్. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్ అయితే కోహటిగూడ గ్రామంలో ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్ 951, 952లో ఈ 7.28 గుంటల ఈ జాగా ఏదైతే ఉందో ఇది అక్రమంగా కబ్జా చేసి, అంటే మా ప్లాట్లని కబ్జా చేసి ఇందులో అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టడం, ఏవి కట్టి ఇక్కడ చేస్తున్నట్టు బిల్డర్ చేస్తారంటూ బాసిరెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చి హైడ్రాతో కూల్చివేశారంటూ ఓనర్ ఇక్కడ చెప్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఏమంటారు మీరు? సార్ నేనేమంటున్నా సార్, నాకు ఇప్పుడు ఒక్కటే సార్, నిన్న సాయంత్రం నాకు 5:30కు నేను సార్ని కలవడం జరిగింది రంగనాథ్ గారిని. ఇవాళ పొద్దుగాల నేను కోర్టుకు పోతే నాకు ఏ పేపర్లు లేకుండా నాకు ఇంజక్షన్ ఇస్తుందా సార్? ఆర్డర్ ఇస్తుందా సార్? అంటే నాకు లీగల్గా పర్ఫెక్ట్ లేకపోతే నాకు ఆర్డర్ ఇస్తుందా సార్? చలో పోలీసు వాళ్ళు అంటే మ్యానిపులేట్ చేసుకుంటామన్నట్టు అర్థం ఉంది. కోర్టు ఏ డాక్యుమెంట్ లేకుండా నాకు ఇంజక్షన్ ఇస్తుందా సార్? అది గవర్నమెంట్కి అగనెస్ట్గా. ఇప్పుడు నేనేమంటున్నాను సార్, నన్ను ఎంతసేపు దొంగ అంటారు కదా సార్. దొంగతనం చేసింది ఏందో చూపించండి. నాకు పేపర్ లేకుంటే ఈడుంటే నేను దొంగను, నేను కబ్జా కోరును. లేకుంటే వాళ్ళు నన్ను ఈడు వస్తే కొట్టి పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, నేను లంగను, భయపట్టించిన, భయభ్రాంతులకు గురి చేసిన. ఇంకొకటి సార్, నేను వ్యవసాయం చేసుకుంటున్నా సార్, ప్రొటెక్ట్ కోసం నేను పెట్టుకున్నా సార్. నేనేం బిల్డింగ్ కట్టలేను, ఇంట్లో బిజినెస్ చేస్తలేను. ఇది గిట్ట పాపమా సార్? సరే పాపమో తప్పో తెలిసో తెలియక నేను పర్మిషన్ తీసుకోలేకపోతే ఇయ్యలేదు కాబట్టి నేను అంతల్నే కాంపౌండ్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమన్నాడు. ఇదే సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఉండే. నేను పోయినా, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే పోయినా,
సార్ ఇది పర్మిషన్ అయితే నేను తీసుకోలేదు సార్, మరి పర్మిషన్ తీసుకోవాలంటే దానికి ఏం క్లాజ్ ఉంటే చెప్పండి సార్ తీసుకుంటా అంటే నేను కంపౌండ్ గురించి అడుగుతా, కంపౌండ్ వాళ్ళ గురించి అడుగుతలేనయా, నీ టైటిల్ చూపి అన్నాడు, నా పేపర్లు చూపించిన, సరే రెడ్డి నీ పని నువ్వు చూస్తే మాకు ఇలా సంబంధం లేదని చెప్పిండు. ఎవరు చెప్పంగానే వన్ సైడ్ డిసిజన్ తీసుకో. ప్రైవేట్ ల్యాండ్లో మీ ఇంట్రెస్ట్ ఏంది సార్? నా కోర్టు ఆర్డర్లు లేవు, నేను దొంగనైతే నిజమే, వారం రోజులు నువ్వు ఒక్కరోజు ఎంక్వైరీ చేసి తేల్చేస్తారా సార్? ఎంత అన్యాయం సార్ ఇది. సార్ దయచేసి ఇలాంటివి చేయకండి సార్. ఎన్నో కుటుంబాలు నా మీద, నా పిల్లలు ఆధారపడి ఉన్నారు. నాకేమన్నా జరిగితే రేపు పొద్దుగాల బాధ్యులు ఎవరైతారు సార్? నేనేమంటున్నాను సార్, దయచేసి ప్రైవేట్ ల్యాండ్లో మీ ఇంట్రెస్ట్ ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలే. మరి మీరు ఎందుకు చేసిరో నాకు అర్థం కాలే. నేను ఇప్పటికైనా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నా తప్పు నిరూపిస్తే నేను ఇప్పటికైనా ఉంటా, లేదంటే మీరు నాకు చేసిన అన్యాయాన్ని నాకు సరిదిద్దండి. ఎలా సరిదిద్దుతారో మీకే వదిలేస్తున్నా. అయితే ఈ కూల్చిన ఏదైతే ఇల్లు ఉందో దీన్ని అంటే గోడలు ఇటుకలతో అంటే సిమెంట్ స్లాబ్ లాగా కట్టుకుంటే మేము పర్మిషన్ ఇస్తాం, రేకులు వేస్తే పర్మిషన్ ఇవ్వని ముందు చెప్పారంట. సో కట్టేటప్పుడు కూడా ఆయన అది చిన్న షెడ్ లాగా వేసుకున్నాను, అది రేకులతో షెడ్ లాగా చిన్నది కట్టుకున్నాను ఇక్కడ గొర్రెపాకి. అయితే ఒకవేళ పర్మిషన్ లేకుండా నాకు చెప్పుంటే నేను పర్మిషన్ తెచ్చుకోవడాన్ని, లేకపోతే నేనే డిస్మాంటిల్ చేసేవాడిని. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా కూల్చేసి నాకు ఆస్తి నష్టం చేస్తారంటూ కూడా ఆయన బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇది కోహెడా గ్రామంలో జరిగిన హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.